హలో అండి, అందరికీ నమస్కారం. దర్శనం 11:30కి అలాగ అయిపోయిందండి. ఇంకా ఆ రోజు ఇలా అవుట్ సైడ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కదా, సో అక్కడికే ఇప్పుడు వెళ్తున్నాము. అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ది తోటలాగా ఉందంట. అక్కడే తొట్టిలాగా దాంట్లో నీళ్ళంతా ఉన్నాయంట, పిల్లలు ఆడుకునేదానికి బాగుంటుంది అనేసి ఇంకా అలా ప్లాన్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము. ఇంకా అక్కడే భోజనాలు కూడా ప్రిపేర్ చేసుకొని పోతున్నామండి, అక్కడే తినేదానికి. సో పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఇంకా తెలిసిందే కదా, చిన్నపిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టపడతారు. చూసారు కదా ఎంత ఫుల్ హ్యాపీగా ఉన్నారు పిల్లలైతే. సో మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం అక్కడికి, చూడాలి ఎలా ఉంది ఏమి అనేసి. అంటే మేము 3 కార్లు 2 బైక్లు ఇలాగా వెళ్తున్నామండి. అంటే ఫ్యామిలీస్ అంతా ఒక 3 కార్లో ఉన్నారు. ఇంకా ఉన్నారు కదా, అంటే మా మరుదులు అలాగా, వాళ్ళు 2 బైకుల్లో వాళ్ళు మగవాళ్ళు వస్తున్నారు. ఇలాగ చిన్నపిల్లలు అందరూ కారుల్లోన ఇట్లా ప్లాన్ చేసుకొని ఇంకా పోతున్నాం అనమాట. చూసారు కదా, అంతా వెనక ముందరే పోతున్నాము. ముందర కార్లు పోతున్నారు, వెనకాల బండ్లు వస్తున్నాయి. దగ్గరికి వచ్చేసినామండి ఆ పల్లెకి. చూసారు కదా, అంతా వెనక ముందే పోతున్నాము. ముందర కార్లు, ఇదో బైకు, ఇవంతా మా వాళ్ళేనండి, మేమే పోతున్నాము. రాచకుడిపల్లి అంట అది, పల్లెటూరు. సో ఇలా లెఫ్ట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. అంటే ఊరు చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా బాగుంది. చూడండి, అందరూ వెళ్తున్నాం లోపలికి. అంటే ఊరికి కొద్దిగా లోపలికి పోవాలా, అంటే తోటలు ఎకరాలు అట్లా ఉంటాయి కదా, సో అలా లోపలికి వెళ్తున్నామంట అందరము. చూసారు కదా, అందరం పోతున్నాము. వీళ్ళంతా మా ఫ్యామిలీ వాళ్ళే. ఇది ఉందే, ఇది వైట్ షర్ట్ వేసుకొని గుండుది, నా కోడలు కచ్చికోడలు, ఇదో కచ్చికోడలు, ఈమె నా కచ్చికోడలు. అన్ని ఇప్పేసుకొని పాప ఏడుస్తాందని ఇచ్చేస్తుంది నాయనమ్మ. ఓ ముందుకు ఏడుస్తానమ్మా నువ్వు. పాదా ఆ పాప కంట కాస్త ఇవ్వు తన్వేక్. పద బిన్నా ఎత్తుకుంటారా. అది మొత్తం చూసారు కదా, అక్కడంతా వాళ్ళు ఉన్నారు కదా, తొట్టి దాంట్లోనే ఇప్పుడు పిల్లలంతా దిగి ఆడుకునేది. సో ఇక్కడంతా ఇంకా ఫుడ్ది వాటర్ అంతా అక్కడి నుంచి తీసుకొచ్చుకొని అంతా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాము, ఇక్కడ పెట్టుకున్నాము. ఎండ మాత్రం ఒక రేంజ్లో దంచుతా ఉంది. ఈ చలికాలంలో కూడా ఎండ వామ్మో చాలా భయంకరంగా ఉంది. నీళ్ళు చూసారా, ఇదంతా తీసేసాము. ఇటు సైడు నీళ్ళంతా పంపులో వస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ అంతా నీళ్ళంతా వస్తున్నాయి చూడండి, అక్కడ వదిలారు. ఇంకా వాటర్ అంతా ఫుల్ అటు సైడ్ వెళ్ళిపోయి మంచిగా నీళ్ళన్నీ పోతున్నాయి అనమాట. సో ఇంకంతా దిగేసి పిల్లలంతా చూడండి, అంతా క్లాత్స్ అంతా రిమూవ్ చేస్తున్నారు చిన్నపిల్లలు దిగేదానికి. ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళంతా ఇంకా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు అనమాట. పాపం చాలా దూరం వచ్చారు, 1 కిలోమీటర్ అలా లోపలికి వచ్చినాం అనమాట. సో వాళ్ళకి ఫుల్ టైడ్ అయిపోయి ఇంకా అక్కడ కూర్చొని వేస్తున్నారు. ఇంకా కొంతమంది దిగుతున్నారు చూడండి మీరే. మా పాప అయితే ఫస్ట్లో అల్లరి చేసింది, భయపడింది. కానీ మళ్ళీ ఒకసారి దిగినాక ఇంకా అస్సలు రాలేదు పైకి. ఆ పాప ఆడుతూనే ఉంది, పైకి ఎత్తుకొని వస్తుంటే ఏడుస్తుంది అమ్మ 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 అనేసి. సో నేను అలా ఆడిపిస్తూ ఉన్నాను అనమాట. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు, ప్రతి ఒక్క పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద నుంచి అందరూ బాగా ఆడుకున్నారు. అంటే వచ్చిన దానికి ఒక ఇది ఉందన్నమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ మెంబర్స్ అందరము. మాకైతే మంచి బెస్ట్ మూమెంట్ అనమాట ఇది సంక్రాంతికి. చూసారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరము.
అందరము కలిసి ఒకేసారి జంప్ చేస్తాము వాటర్లో. దాన్ని ఒక రీల్ చేద్దాము, వీడియో తీయండి అని మా వాళ్ళకి చెప్తే ఎలా చేసి పెట్టారో చూడండి. స్లో మోషన్లో పెట్టినారు. అది కాస్త రీలు కాకపోయా వీడియో కాకపోయా కానీ బాగా వచ్చింది. అది ఏం చేయాలో తెలియక ఇంకా ఇట్లా వీడియోకే సెట్ చేసేసుకున్నాం అనమాట మేము. ఫుల్ చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. మాకైతే మంచి మూమెంట్ అనమాట ఇది. మాది ఇట్లుంటే మా ఆయన చూడండి ఎట్లా దుంకాడు, అక్కడ దుంకాడు, ఇక్కడ తేలాడు అనమాట. అసలు నేను వెతుకుతున్నా ఎక్కడున్నాడు నీళ్ళల్లో అనేసి. లోపల చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ తేలాడు మా ఆయన ఫైనలీ. మళ్ళీ ఇంకా మగవాళ్ళంతా ఇలా బాల్ వేసి దాంట్లో నీళ్ళల్లో ఎవరు పట్టుకుంటారో అనేసి ఇంకా అలా ఆడుకుంటున్నారు. సుధీర్ అన్న చూడండి ఎలా దుంకుతున్నాడు వాటర్లో. పైన తేజు కూడా ఉన్నాడు. ఇది బాగా వచ్చింది క్లిక్ అయితే, చాలా బాగా వచ్చింది. బాల్ మిస్ అయిపోయింది. ఆయన బాగా తీసినారు, లోపలికి వెళ్ళిపోయారు అన్న స్లో మూమెంట్లో తీసినారు వీడియో, బాగా వచ్చింది. ఇంకా ఆడుకునే వాళ్ళ అంతా ఆడుకునేసినామండి. ఇంకా భోజనం చేసుకునేసి ఇంకా ఒక 10 minutesలో అలాగా స్టార్ట్ అయిపోదాము అని అనుకొని ఇంకంతా స్టార్ట్ అవుతున్నాం అనమాట అందరము. ఇంకా వెళ్ళే దారిలో మాకైతే ఇక్కడ బాతులు కనిపించాయండి. ఎంత బాగున్నాయితే, చాలా బాగున్నాయి. పాప అయితే అట్నే చూసుకోని ఉంది. ఎన్ని ఉన్నాయి? 3, 6, 7, 8 ఉన్నాయి. ఊరు మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. మాకైతే బాగా నచ్చింది. ఇలాగ ఎప్పుడన్నా ఒకసారన్నా వచ్చి ఇలాగ పల్లెటూరులో ఇలాగ ఆడుకొని పోవాలనిపిస్తుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అందరము. నిజంగా అక్కడ సిటీలో ఉండి వెహికల్స్ ఉండి విని ఇక్కడ పల్లెటూరుకి వచ్చి ఇలాగ మేకలది ఆవులది ఇలాగ పచ్చని పొలాలన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కమెంట్ మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.